అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది అన్న మాటకి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన సమస్తము అంటే 33 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించి అందరికి సువార్తను ప్రకటించి ఆయన చేసిన కార్యాలు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చారు. మరి అవన్నీ కూడా సమాప్తం చేసి ఇంకా దీంట్లో ఏమన్నా ఇంకా సమాప్తమైనది అని చెప్పారనమాట. ఇంకా నేను వచ్చిన పని ఇంకా ఈ లోకానికి వచ్చినప్పుడు ఇంకా ఈ పని అంతా కూడా నేను సమాప్తం చేశాను అంటే, ఇప్పుడు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఏం చేస్తామంటే సమాప్తమైంది, అయిపోయింది అని చెప్తూ వస్తాం. అట్లాగా దేవుడు కూడా ఏం చేస్తూ వచ్చారు, ఇక్కడ సిలువలో సమాప్తమైనదని చెప్పి తల వంచాడు అనమాట. మరి తల వంచారు. అట్లాగే మనం కూడా మన జీవితాల్లో మరి దేవుని యొక్క పని చేసి మరి ఆయన ఒక పని చేసి ఆయన దగ్గరకు ఒక ఆత్మలను సంపాదించి మరి ఆయన ఏదైతే ఆత్మలు తప్పికొంటున్నారో మరి ఆ అమ్మగారు చెప్పినట్టు నిజమే ఆ ఆత్మను మనం కూడా సంపాదించి దేవుని దగ్గరకు తీసుకొచ్చినప్పుడు అప్పుడు మనకి ఇంకా తీసుకొచ్చినప్పుడే అప్పుడు దేవుని యొక్క దప్పిక కూడా తీరుతుంది అనమాట. అయితే ఒక ఆత్మ నడిపించినప్పుడు అక్కడ గొప్ప బహుమానాలు కూడా పరలోకంలో గొప్ప బహుమానాలు కూడా మన కొరకు సిద్ధపరిచి ఉన్నారు, జీవ కిరీటం అనేది. అట్లాగే మరి ఇంకా అట్లా ఆ విధంగా మన సేవా పరిచయాలు అలా చేస్తూ ఇంకా ఆఖరికి చేసినప్పుడు ఇంకా తర్వాత పని చేసినప్పుడు సమాప్తమైందని మనం ఎలాగైతే చెప్తామో అలాగే యేసుప్రభు వారు కూడా సిలువలో ఏం చెప్పారు, సమాప్తమైనదని చెప్పి తల వంచారు అనమాట. ఇంకా తల వంచి ఇంకా ఏం చెప్పారు, ఇంకా ఆత్మను అప్పగించుకున్నాడు. ఆ ఆత్మ కూడా నా నరు హృదయాల్లో ఆత్మను పెట్టిన దీపంగా ఉందన్నమాట. అది దేవుడు ఇంకో చోట కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చారు, నరుల హృదయాల్లో ఆత్మను దేవుడు పెట్టిన దీపం అని. అట్లాగే మరి సమాప్తమైనదిని అలా మాట్లాడుతూ వచ్చారు. దేవుడు ఇచ్చిన వాటిని దేవుడు దీవించిన దాకా దీన్ని ఇచ్చిన పాస్టర్ గారికి కూడా నా వందనాలు.